మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలు వినుటకు కీర్తనల గ్రంథమును మనము ధ్యానం చేయుచున్నాము. కీర్తనల గ్రంథము 31వ కీర్తన పరిశుద్ధాత్మ ద్వారా రాయ రాయబడినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన 5వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను, కావున సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. నన్ను విమోచించువాడవు నువ్వే. ఇక్కడ ఆ, మన ధ్యానము నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను. నా ఆత్మను. మనిషి, మానవుడు ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ త్రీ థింగ్స్. అంటే మూడు ఉంటాయి ప్రతి మనిషిలో: శరీరము, ప్రాణము మరియు ఆత్మ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దీనిలో మనకు కనపడినటువంటిది ఈ యొక్క ఆత్మ, మానవుని ఆత్మ. బైబిల్లో రకరకాల ఆత్మలను మనం చూస్తాము. మనము మొట్టమొదటగా దేవుని యొక్క ఆత్మ లేదా పరిశుద్ధాత్మ లేదా క్రీస్తు ఆత్మ అన్నటువంటిది దేవునికి అది సంబంధించినటువంటిది దేవుని ఆత్మ. మరియు ఆ దేవుని ద్వారా సృష్టించబడినటువంటి దేవదూతలకు కూడా ఆత్మ అన్నటువంటి పదము వాడారు. మరియు మూడవది మానవుని ఆత్మ, ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ. నాలుగవది దురాత్మ. ఈ విధంగా మనకు బైబిల్లో రకరకాల ఆత్మలను మనం చూస్తాము. ఈరోజు మన దృష్టి ఏంటంటే దేవుడు ఉంచినటువంటి ఆత్మను దేవునికి అప్పగించుట. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ అది దేవునికి సంబంధించినటువంటిది. ఈ మాటను మనము పలుమారు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో, ఇక ఇతర సువార్తలలో ఆయన శిలువ మీద యోహాను సువార్త 19:30లో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. నా ఆత్మను, ఈ ఆత్మను తిరిగి అప్పగించుట అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క ఆత్మను క్రైస్తవ ఆత్మ, దీంతో కూడా ఇంకొకటి చూడండి, హ్యూమన్ స్పిరిట్ అండ్ క్రిస్టియన్ స్పిరిట్. మానవునికి ఉన్నటువంటి ఆత్మ ఒకటి, క్రైస్తవులకు ఉన్నటువంటి ఆత్మ ఇంకొకటి. ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి ఆత్మ ఎట్లా క్రైస్తవుని ఆత్మ అయింది? మొత్తానికి మనము కొన్ని వచనాలు వాక్యం వెలుగులో చూద్దామండి. మొట్టమొదటిగా యోబు గ్రంథంలో 32వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మెచ్చుకున్నటువంటి 4వ స్నేహితుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో, 32వ అధ్యాయం యోబు గ్రంథము 8వ వచనము, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. నరులలో ఒక ఆత్మ, మానవ ఆత్మ అందరికీ ఉంటుంది. అయితే ఈ ఆత్మను క్రీస్తును అంగీకరించినటువంటి వారి ఆత్మగా చేయగలిగినటువంటి వాడు దేవుడు. మొత్తానికి మనకందరికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, మనము చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ పోతే దేవుని దగ్గరికో లేదా నరకానికో, మనం ఆత్మలో మనము ఉండబోతున్నాము. ఇదే విషయము
అంటే దేవుడు ఉంచినటువంటి ఆత్మ. ఇదే విషయము మనకు సామెతల గ్రంథములో 20వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 27లో చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. అది దేవుడు పెట్టినటువంటి ఈ దీపము అంతరంగంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ పరీక్షించును, శోధించును. అంటే మానవుల్లో దేవునికి సంబంధించినటువంటి ఆత్మ అది చాలా ముఖ్యమైనటువంటిది. క్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఈ యొక్క ఆత్మ విషయమైనటువంటి జ్ఞానము ఎంతో అవసరము. ఆత్మ విషయమైనటువంటి జ్ఞానము ఎంతో అవసరము. చూడండి, మనం చేసే పాపము విషయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము. పాపము శరీరానికి అంటుకుంటుంది, పాపము ఆత్మకు కూడా అంటుకుంటుంది. ఇప్పుడు పాపము అంటుకున్నటువంటి ఆత్మను మనం దేవునికి అప్పగించలేము. దావీదు గారు అంటున్నారు 5వ వచనంలో 31వ కీర్తనలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్న. ఎటువంటి ఆత్మ? దేవునికి మనము అప్పగించుట. మనం చనిపోయినప్పుడు శరీరం ఇక్కడ విడవబడుతుంది. మరి ఈ ఆత్మ అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఆత్మ. శరీరములకు అంటుకున్నటువంటి పాపము, ఆత్మకు అంటుకున్నటువంటి పాపము కడగబడినటువంటి వారు యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అటువంటి ఆత్మను మనము దేవుని చేతికి అప్పగించాలని ఈ వాక్యంలో మనము చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనములో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగింటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. మనలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ, మనం క్రీస్తుని అంగీకరించాము కాబట్టి మన ఆత్మ రక్షించబడినటువంటిది. ఆ ఆత్మలకు తండ్రి. మన శరీరము మీద దేవునికి అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వచ్చి ఉంటున్నాము. మొత్తానికి ఈరోజు ఒకటే పాఠం ఏంటంటే, క్రీస్తును అంగీకరించినటువంటి ఆత్మ అనగా ఆత్మకంటుకున్నటువంటి పాపమును కడిగి వేసుకొని ఎటువంటి ఆత్మ మనము దేవునికి అప్పగించగలము, ఎటువంటి ఆత్మను మనము అప్పగిస్తున్నాము. చాలా వరకు మనము శరీరం విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటాము, కానీ ప్రతి మానవునిలో దేవుడు ఒక ఆత్మను ఒక దీపముగా ఉంచాడు. అది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధముగా ఉంచుకొని అది తిరిగి దేవునికి అప్పగించవలెను. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో చూడండి, హెబ్రీ 9:23, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును. ఎక్కడికి వెళ్తున్నామండి? మనము ఎక్కడికి వెళ్తున్నామంటే పరలోకానికి వెళ్తున్నాం. అక్కడెవరున్నారు? ఇక్కడ భూమి మీద నుండి అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు?
ఆ నీతిమంతుల ఆత్మలు. నీతిమంతుల ఆత్మలు. చూడండి, ఉమ్, 9వ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. పరలోకములో ఎవరున్నారు చూడండి ఇక్కడ. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచింది. పరలోకంలో మనకు ఒక మహిమకరమైనటువంటి ఆత్మతో మనము ఉంటాము. ఈ ఆత్మలు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఇది క్రీస్తు ఆత్మనా, మానవ ఆత్మనా, లేదా దురాత్మనా? ఈ క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణము దేవుని యొక్క వాక్యము, దేవుని గూర్చినటువంటి సాక్ష్యము కలిగినటువంటి వారు భూలోకములో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారు, వధింపబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈ లోకములో ఉన్నప్పుడే క్రీస్తును అంగీకరించి మన ఆత్మకు అంటుకున్నటువంటి మలినమును క్రీస్తు రక్తంలో కడగబడి ఆ ఆత్మకు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ ఆత్మలకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. అది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వేరే. పరిశుద్ధాత్మ దేవుని సంగతి తర్వాత విషయం. ఇప్పుడు మానవునిలో ఉన్నటువంటి ఆత్మ క్రీస్తును అంగీకరించుట ద్వారా అది ఒక క్రైస్తవ ఆత్మగా సిద్ధపడుచున్నది. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయము 12వ వచనము. ఈ ఈ ఈ వాక్యమును మనం బాగా పరిశీలిస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. అంటే దేవుని యొక్క వాక్యము విషయమై ఇక్కడ చూస్తున్నాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రాణము ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు. అంటే దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు. దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1 ప్రకారం ఈ యేసుక్రీస్తు మనలోనికి ఎక్కడికి వెళ్ళగలడు? ఈ యేసుక్రీస్తు, జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు తన మాటలు, ఈ మాటలు ప్రాణమును టచ్ చేస్తుంది, ఆత్మను కూడా టచ్ చేస్తుంది, హృదయాన్ని కూడా టచ్ చేస్తుంది. అంటే ఈ యేసు ద్వారా మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మలను మనము కలిగి ఉంటాము. మానవుని ఆత్మ వేరే, క్రీస్తును అంగీకరించినటువంటి వారి ఆత్మ వేరే. క్రీస్తును అంగీకరించినటువంటి వారి ఆత్మలకు తండ్రి ఉన్నాడు. అటువంటి ఆత్మను మాత్రమే మనం దేవునికి అప్పగించగలము. అటువంటి ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలదు. పరలోకంలో ఒక ఆత్మల ప్రవేశమే ఉంటుంది. పరలోకంలో ఆత్మల ప్రవేశం ఉంటుంది. మరి పరలోకం వెళ్ళేటటువంటి ఆత్మలు ఎటువంటి సిద్ధపాటు ఈ లోకములో కలిగి ఉండాలి అన్నటువంటి విషయము
మనము ఈ వాక్యములో మనము చూస్తున్నాము. 2 కొరింథీ 12:18 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 18 మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారి యొక్క ఆత్మల యొక్క సహవాసము ఒక్క ఆత్మ. ఒక్క ఆత్మ. ఇది పరిశుద్ధాత్మ వేరే, పరిశుద్ధాత్మ శక్తి వేరే, అది వేరే విషయము. ఆ సంగతి వచ్చినప్పుడు మనం మాట్లాడదాము. దావీదు గారు మాట్లాడుతున్నటువంటిది పరిశుద్ధాత్మ గురించి కాదు, తన ఆత్మ అంటే కడగబడినటువంటి ఆత్మ, అంటే దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఆత్మ, అంటే పరలోకంలో ఉండదగినటువంటి ఆత్మ. ఆ ఆత్మను నేను నీకు అప్పగించుచున్నాను. చాలాసార్లు పౌలు గారు తన పత్రికలలో దేవుడు మీ ఆత్మలకు తోడైయుండునుగాక, గలతీ పత్రిక 6వ అధ్యాయము 18 గలతీ పత్రిక 6:18 సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక అని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కదా. దేవుని కృప వలన, దేవుడు కృప వలన నాకు ఇది. దేవుని కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. వెన్ దేవుడు మనల్ని ఎప్పుడైనా చూచినప్పుడు మనల్ని ఎట్లా చూస్తాడంటే, మనలో ఉన్నటువంటి ఆత్మలకు కాపరి, మనలో ఉన్నటువంటి ఆత్మకు తండ్రి. దేవుడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు అంటే ఆత్మల దగ్గర నుంచి పనిచేస్తున్నాడు. ఎందుకంటే అదే కదా పరలోకంకి వెళ్ళేది. కనుక కడగబడిన ఆత్మలుగా దేవుడు మనలో ఉంచినటువంటి ఆ దీపం ఒకటి ఉన్నది. ఆ ఆత్మ ఒకవేళ చెడిపోతే, ఈవెన్ అపవాది కూడా ఎక్కడ పనిచేస్తాడంటే, ఈ ఆత్మల దగ్గరనే పనిచేస్తాడు. అపవాదికి మనల్ని శరీర రీతిగా ఇబ్బంది పెట్టి, శ్రమ పెట్టి, చంపేయడంలో వానికి ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవలసిందే, ఏదో ఒక కారణం చేత చనిపోవలసిందే. శరీరాలకు గాయం అవుతుంది, శరీరము బలహీనంగా ఉంటుంది. కానీ అపవాది యొక్క ప్రయత్నము కూడా మనలో ఉన్నటువంటి ఆత్మను చెడగొట్టాలని. ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటే, కడగబడిన ఆత్మ, దేవుని ద్వారా కాపాడబడుతున్నటువంటి ఆత్మ, దేవుని కృప వలన కాపాడబడుతున్నటువంటి ఆత్మ. ఆ ఆత్మలో ఉన్నటువంటి బలము మన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనము శరీర రీతిగా దేవునికి దగ్గరగా ఉండాలని అనుకుంటుంటాం కదండి. శరీర రీతిగా ఏదైనా కొన్ని దేవునికి సంబంధించినటువంటి ఆచారాలు మనం చేతుల ద్వారా మనం చేయడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఒక కొత్త పాఠం ఏంటంటే, ఆత్మ ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మను సిద్ధపరచుకునుట, ఆ ఆత్మ ద్వారా మనము గైడ్ చేయబడుట. ఒక వాక్యం మనం చదువుకుందాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో 18వ నుండి నేను చదువుతున్నాను.
అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ మనకేం బోధిస్తున్నారు చుట్టూ అంటే ఇది ముట్టవద్దు, అది ముట్టవద్దు, ఇది తినద్దు, అది తినద్దు, దేహాన్ని శిక్ష చేసుకొనుట. చాలామంది రకరకాలుగా దేహాన్ని శిక్ష చేసుకుంటుంటారు. ఉదాహరణకు మనకు సంబంధించి ఉపవాసం ద్వారా దేహానికి ఒక శిక్ష, ఒక కష్టం పెట్టడం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం గుర్తు చేస్తుండంటే ఈ యొక్క బయటిగా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఏవి కూడా శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును పనికిరావు. అంటే శరీరాన్ని నిగ్రహించుకోవడంలో శరీరమునకు మనం పెట్టేటటువంటి అభ్యాసాలు అవి ఎన్నిక చేయవు. గనక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మను జాగ్రత్త చేసుకోవడము, దాని గురించి ఆలోచన కలిగి ఉండడము. దేవుడు ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. చూడండి, ఇదే విషయం మనకు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయములో 23వ వచనం చివరి వచనంలో పౌలు గారు చివరిగా ఏ సంఘానికి వ్రాస్తూ 23వ వచనము ఫిలిప్పీ 4:23 ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆలోచనను ఆత్మ వైపుకు త్రిప్పునుగాక. మనమంతా బయటనే వర్కౌట్ చేసుకుంటున్నామేమో, అంటే శరీర సంబంధంగా నేను దేవునికి దగ్గరగా ఉండాలి, శరీర సంబంధంగా మనం దేహ శిక్ష చేసుకోవాలి, శరీర సంబంధంగా నేను ఇది ముట్టద్దు, ఇది తినద్దు. మనం ఏమనుకుంటే ఇది తినకుంటే లేకపోతే ఇది తింటే సరిపోతుంది అని అనుకుంటాం. మనం దేవునికి మనం యాక్సెప్టబుల్గా ఉంటాము అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆత్మకు అంటుకున్నటువంటి మలినము విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మకు అంటుకున్నటువంటి మలినము, సాతానుడు కూడా పనిచేసేది ఆత్మల దగ్గరనే. ఎటు తిరిగి మన ఆత్మను దేవుని దగ్గరికి పంపకుండా ఉండడానికే వాని యొక్క ప్రయత్నము. కనుక నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. తర్వాత 1 తెస్సలోనిక 5:23 చదువుదామండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు
కాపాడబడునుగాక. ఆత్మ నిందారహితముగా ఉండుట. మన ఆత్మ నిందారహితముగా ఉండుట. దాంతో పాటు ఆత్మ బేస్ కాబట్టి ఎప్పుడైతే ఆత్మ దగ్గర మనం నిందారహితముగా లేదా పరిశుద్ధముగా లేదా ఆ ఆత్మలకు కాపరి నా దేవుడు అని అక్కడ ఉంటే, దాని ద్వారా ఇక మిగిలినటువంటి ఆ లైఫ్, ఆ బాడీ కూడా నిందారహితముగా ఉంటుందని అర్థము. రోమా పత్రికలో 8వ అధ్యాయములో 15వ వచనము చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇది పొందుకోవడం ఏంటి? ఏ ఆత్మను మనం పొందుకోవడము అంటే మానవ ఆత్మ నుండి క్రీస్తును అంగీకరించినటువంటి ఆత్మగా మనము పొందుకొని ఉన్నాం. మనము దాస్యపు ఆత్మను మనము పొందుకోలేదు. దాస్యపు ఆత్మ ఎట్లా ఉంటుంది తెలుసా అండి? పౌలు గారు ఈ 7వ అధ్యాయము 8వ వచనంలో దాస్యపు ఆత్మ ఎట్లుంటుందంటే, మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ తనకు ఇవ్వబడినటువంటి అక్షరార్థమైనటువంటి ధర్మశాస్త్రమునకు లోనై ఉంటుంది. అంటే లోనై ఉండడం అంటే దాసునిగా ఉంటుంది. అమ్మో, నేను ధర్మశాస్త్రాన్ని పాటించాలి, లేకపోతే నన్ను శిక్షిస్తాడు, ధర్మశాస్త్రము నన్ను చంపేస్తాడు, నేను తప్పకుండా. ధర్మశాస్త్రానికి భయపడు వారందరూ కూడా దాస్యపు ఆత్మను కలిగినటువంటి వారు. దాస్యపు ఆత్మ అంటే బానిసలుగా, ఒక ధర్మశాస్త్రానికి బానిసలు అయ్యేటటువంటి ఆత్మ. మొత్తానికి ఈరోజు మనము ఒక పాఠం మనం నేర్చుకుంటున్నాం. ప్రతి వింటున్నటువంటి నీలో నాలో ఆత్మ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది మానవుని ఆత్మ కాదు, ఇది దురాత్మ కాదు. క్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మనే పరలోకంలోనికి ప్రవేశించగలదు. ఆ ఆత్మల దగ్గరనే తండ్రి అయినటువంటి దేవుడు పని చేయగలడు. ఆ ఆత్మలకు అంటుకున్నటువంటి మలినాన్ని మనము యేసు రక్తములో కడుగుకొనగలము. అటువంటి ఆత్మతో మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవా, ఈ మాటలు ప్రభా మేము చదివి ఉన్నాము, ధ్యానిస్తున్నాము ప్రభా. సర్వసత్యములోనికి మమ్ములను నడిపించమని ప్రభా, నీ రాకడ సమయానికి, మా మరణ సమయానికి ప్రభా మేము సిద్ధపరుచుకున్నటువంటి ఆత్మలుగా, నీ చేతికి అప్పగించగలిగినటువంటి వారముగా మాకు నువ్వే సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.